అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేరు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష, జాతీయ అధ్యక్షుడైన ఆర్ కృష్ణయ్య పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించడం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి భాష ఆధ్వర్యంలో సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీస్ ముందు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ను వెంటనే రిలీజ్ చేయాలని విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. విద్యార్థుల పైకి చేపట్టాలి. వర్ధిల్లాలి విద్యార్థుల ఓకే చలో వెళ్ళండమ్మా. పోలీస్ స్టేషన్ అమ్మాయి రాకూడదు. పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మరి అలాగే ఈరోజు తీవ్రంగా ఇబ్బందులు పెడుతున్న కళాశాలలకు కూడా ఈరోజు గౌరవ ప్రభుత్వం ఇబ్బంది పెడుతున్న పరిస్థితి ఈరోజు చాలా ఉంది. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు పెండింగ్లో ఉన్నాయి, రిలీజ్ చేయకుండా కళాశాలని యాజమాన్యాలను అప్పుల పాలు చేసి తీవ్రమైన ఇబ్బందులు పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. ఈరోజు విద్యార్థులను ఇబ్బంది పెడుతుంది రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి ఒకటి కోరుతున్నాం, ఈరోజు బీసీ విద్యార్థి సంఘం తరఫున, పట్నం మాణిక్యం ఫౌండేషన్ తరఫున మేమందరం ఒకటి కోరుతున్నాం. ఈరోజు పెండింగ్లో ఉండే స్కాలర్షిప్లను రిలీజ్ చేసి విద్యార్థులను విముక్తి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఈరోజు ఆర్టీఓ ఆఫీస్ ముందట మేము ధర్నా చేపడుతుంటే ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అక్రమాలతోటి, అరెస్టులతోటి ఉద్యమాలను ఆపలేరు. ఈరోజు ఎంతమంది అరెస్ట్ చేసినా, ఎన్ని కేసులు పెట్టినా ఈరోజు మా ఉద్యమాలు మాత్రం ఆపై విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకే మా నిరంతర పోరాటం. ఈరోజు మృతి ప్రక్షాళన కోసమై 1,50,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తున్నారు. ఎవరి కోసమయ్యా? ఎవరు అడుగుతా చేస్తున్నారు ఇదంతా? ఈరోజు ఎమ్మెల్యే క్యాన్వాల్ బంగ్లాలని చెప్పేసి, కలెక్టరేట్ బంగ్లాలని చెప్పేసి, ఈరోజు వాకింగ్ ట్రాక్స్ అని చెప్పేసి ఇలా అనేక రకమైన విధాలకు బడ్జెట్ కేటాయిస్తున్నారు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు మీకు కానరాస్తలేరు అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈరోజు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రిలీజ్ చేస్తే ఎంతోమంది విద్యార్థులు విముక్తి చెంది, విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా విముక్తి చెందిపించిన ప్రభుత్వం అవుతుంది. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు అరెస్ట్ చేస్తే రేపు చేస్తాం, మళ్ళీ ఎల్లుండి చేస్తాం. ఎన్ని అరెస్టులు చేస్తారు, ఎన్ని కేసులు పెడతారు? మేము కేసులు పెట్టించుకోవడానికి కూడా, అరెస్టులు కావడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం.
ఈరోజు పట్నం మాణిక్యం ఫౌండేషన్ కానీ విద్యార్థి సంఘాల నాయకులమే కానీ మేము ఒకటి హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని, విద్యార్థుల జీవితాలను వాళ్ళ తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే కనుక వదిలిపెట్టేదే లేదు, ఉద్యమాలు ఇంకా తీవ్రంగా చేస్తామని చెప్పేసి సందర్భంగా ఖండిస్తూ, అలాగే నియోజకవర్గానికి 2 గురుకులాలు ఏర్పాటు చేయాలి. అలాగే ఇప్పుడు సొంత భవనాలు గురుకులాలకు ఏర్పాటు చేయాలి. ఇప్పుడున్న ఆర్సీఓ ఫోన్ కూడా లేపాడు. ఆర్సీఓ ఇప్పుడు ఆర్సీఓ ప్రభాకర్ పోయిన తర్వాత ఒక రెడ్డి సార్ వచ్చిందట. ఆ రెడ్డి సార్ మరి గురుకులాలకు సంబంధించినటువంటి ఒక ఫోన్ కూడా లేపాడు. మరి ఎవరికి ఫోన్ చేయాలి, విద్యార్థుల సమస్యలు ఎవరికి చెప్పాలి, మరి ఎవరికి చేయాలో చెప్పాల్సిన పరిస్థితి చెప్పాలని అర్థమైతలేదు. ఈరోజు ఒకటి కొడుతున్నాం. విద్యార్థులకు సొంత భవనాలు కేటాయించి నాణ్యమైన ఫుడ్ అందించి విద్యార్థులను కాపాడాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత. ధనిక రాష్ట్రం అని చెప్పబడుతున్న మన తెలంగాణలో ఇంతవరకు కూడా విద్యార్థులకి ప్రభుత్వం ఏర్పాటై దాదాపు సంవత్సరం అవుతున్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా విద్యార్థులకి ఎవ్వరు కూడా స్కాలర్షిప్లు వచ్చిన పరిస్థితి లేదు. మరి దానికి కారణం ఎవరు? అయితే ఈ రేవంత్ రెడ్డి గారికి కానీ, సీఎం గారికి కానీ, ప్రభుత్వానికి కానీ మరి చిత్తశుద్ధి ఉందా? ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే మరి అది దేని మీద ఉన్నది? ఏ డిమాండ్ లేదు. ఏదైతే మీరు మూసి ప్రక్షాళన అని చెప్పి పేరు పెట్టుకొని దానికి 1,50,000 కోట్లు ఖర్చు పెడుతున్నారో దానికి ఎవ్వరు కూడా డిమాండ్ చేయలేరు, దాని ప్రజలు కూడా ఎవ్వరు అడగలేదు. అయినా కూడా మీరు దానికి 1,50,000 కోట్ల బడ్జెట్ ఇస్తున్నారు. మరి విద్యార్థులకు ఎందుకు మీరు స్కాలర్షిప్ ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు? విద్యార్థుల పేరు చెప్పుకొనే మీరు అధికారంలోకి వచ్చారు. విద్యార్థుల వల్లనే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చి మీరు సీఎం అయ్యి మీరు ఇవన్నీ చేస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధితోటి విద్యార్థుల కొరకు ఎప్పుడైతే మీరు పనిచేస్తారో అప్పుడే మీకు మంచిగా ఉంటుంది తప్ప లేకపోతే ఇంకొద్ది రోజుల్లోనే మీరు దిగిపోవాల్సి వస్తుంది. మరి ఇంకొక విషయం ఏమదనంటే ధనిక రాష్ట్రం అని మనం చెప్తున్నాం తెలంగాణని, పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కానీ పక్క రాష్ట్రం కర్ణాటక కానీ 15,000 20,000 స్కాలర్షిప్ ఇస్తున్నారు. మరి మన రాష్ట్రం ధనిక రాష్ట్రం అయినప్పుడు మనం కనీసం వాళ్ళు ఇచ్చినంతనన్నా ఒక 20,000 స్కాలర్షిప్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? దీనికి కారణం ఎవరనేది ఒక్కసారి మన విద్యార్థులే కానీ సమాజమే కానీ ఒక్కసారి ఆలోచన చేసి ప్రతి ఒక్కరిలో కూడా ఒక చైతన్యం రావాలని చెప్పి ఈరోజు మా సంగారెడ్డిలో ధర్నా చేపడితే భారీ ఎత్తున దాదాపు 500 మంది విద్యార్థులు చైతన్యంతో ధర్నా చేస్తే వాళ్లకు తోడ్పాటును అందించి మన బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మా సాయిభాష అన్నగారిని దారుణంగా రోడ్డు మీద అతి కిరాతకంగా అరెస్ట్ చేసి ఇక్కడ ఈరోజు మన పోలీసులు ఇక్కడ తీసుకురావడం జరిగింది పోలీస్ స్టేషన్కి. దీంట్లో ఎక్కడ ప్రజాస్వామ్యం ఎక్కడ బతుకుంది, మనం ఎక్కడ పోతుంది సమాజం అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకొకసారి రేవంత్ రెడ్డి గారికి గట్టిగా హెచ్చరిస్తున్నాం. విద్యార్థులకు పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు మొత్తం చెల్లించాలి. అదేవిధంగా స్కాలర్షిప్లను ఈ రోజు ఉన్న ఖర్చులకు తగ్గట్టుగా 5,500 నుంచి 20,000 పెంచాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే విద్యార్థుల కోసం ఏదైతే మా మిత్రులు చెప్పినట్టుగా స్కాలర్షిప్ల కోసం మేమైతే పోరాటం చేస్తున్నామో దాని వెంటనే గవర్నమెంట్ ఆలోచన చేసి ఈ పేద విద్యార్థులు అందరూ చదువుకునే విద్యార్థులందరికీ కూడా స్కాలర్షిప్లు వెంటనే 20,000 రూపాయలు ఇవ్వాలని మేము మా డిమాండ్ ఈరోజు కాదు, మేము గత కొద్ది 4 ఏళ్ల నుంచి కూడా మేము విద్యార్థుల కోసం పోరాటం చేస్తున్నాము. విద్యార్థుల స్కాలర్షిప్ల కోసమే మేము గవర్నమెంట్ని అడుగుతూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉన్నాము. కానీ ఈ రోజు కూడా గవర్నమెంట్ దీన్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఇప్పుడన్నా దీన్ని గుర్తించి విద్యార్థులకు, పేద విద్యార్థులకు అందరికీ స్కాలర్షిప్లు 20,000 రూపాయలు ఇవ్వాలని మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము. అలాగే గురుకుల భవనాలలో, గురుకుల పాఠశాలలో 48 మంది విద్యార్థులు చనిపోయారు. దాని అసలు గవర్నమెంట్ అసలు దాన్ని 1% కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకు? వాళ్ళు విద్యార్థులు గారా, వాళ్ళకు కూడా అన్నీ ఉంటాయి కదా. మరి గురుకుల విద్యార్థులను ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు? అలాగే 38 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది గురుకుల పాఠశాలలలో. 38 సార్లు ఫుడ్ పాయిజన్ అయింది. 878 మంది ఇంకా అది ఫుడ్ తిని ఇంకా వాళ్ళు చాలా తీవ్రంగా బాధపడుతున్నారు. మరి అంత గవర్నమెంట్ దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు? దీన్ని అసలు ఎందుకు గుర్తించడం లేదు? అంటే విద్యార్థులు గవర్నమెంట్కి అవసరం లేదా? వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఎందుకోసము మనం గవర్నమెంట్ ఏర్పాటు చేసుకుంటాము? విద్యార్థులు కానీ ప్రజలు కానీ అందరూ బాగుండాలనే కదా ఒక నాయకుని ఎన్నుకునేది. మరి ఇలా ఈ యొక్క నాయకుని యొక్క రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకుంటే మరి రేవంత్ రెడ్డి గారి ఇలా విద్యార్థులకే కానీ ప్రజలకే కానీ ఏం న్యాయం చేస్తున్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ప్రజలను పక్కన పెట్టేసయ్యా. చదువుకునే విద్యార్థులను వీళ్ళొక ఉన్నంత భవిష్యత్తుకు, ఒక ఉన్నంత శిఖరానికి వెళ్ళాలంటే వీళ్ళకు ఒక మంచి భవిష్యత్తును కల్పించాలి. అట్లాంటి మీ గవర్నమెంట్లో మీరు కల్పిస్తే వీళ్ళకు విద్యార్థులకే కానీ వీళ్ళకు ఒక మంచి స్కాలర్షిప్లు కానీ వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ పెట్టి కానీ వాళ్ళకు గురుకుల భవనాలు మంచిగా ఉండి అన్ని వెసులుబాట్లు అన్నీ మంచిగా చేస్తేనే కదయ్యా మీరు రేపు
విద్యార్థులు పలానా సర్కార్ పలానా గవర్నమెంట్ టైంలో పలానా రేవంత్ రెడ్డి గారి హయాంలో మేము మంచి చదువుకొని ఉన్నంత స్థాయికి వెళ్ళినాము అని రేపు నీ పేరే వాళ్ళు బయట ఏడవైనా మన స్టేట్ కాకుండా పక్క స్టేట్ పక్క రాష్ట్రాలలో పోయి కూడా నీ పేరు చెప్పుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని మీరు ఆలోచన చేసి వెంటనే విద్యార్థులకు కావాల్సిన వెసులుబాటులు అన్నీ కూడా మీరు తొందరగా దీన్ని అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి. అట్లాగే మీరు ఏదేదో ప్రణాళికలు అనుకుంటా ఏదేదో స్కీమ్లు అనుకుంటా ఏవో చేస్తున్నారు చెయ్యండి, మేము కాదంటే పబ్లిక్కి సంబంధించిన సేవలన్నీ చేయండి. అట్లాగే దాంట్లో ఒక భాగంగా విద్యార్థులకు సంబంధించిన స్కీమ్లను కూడా పెట్టాలని మేము మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారి ఆధ్వర్యంలో కానీ అలాగే మా జాతీయ మన స్టేట్ అధ్యక్షుడు మన రామకృష్ణ గారి హయాంలో కానీ మళ్ళీ అలాగే మన మిత్రుడు సాయి భాష గారు మన స్టేట్ ఉపాధ్యక్షులు వారి సందర్భంగా మేము మీడియా గారికి తెలియజేస్తున్నాం. విద్యార్థుల ఐక్యత, విద్యార్థుల ఐక్యత.